హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బంగతో ముచ్చట్లు. సో గైస్, మీకు చెప్పినట్టుగానే బిగ్ బాస్ రివ్యూస్ ఇప్పటి నుంచి మన దాంట్లో స్టార్ట్ అయితే కొంచెం కొత్తగా, కొంచెం ట్రెండీగా, కొంచెం న్యూగా ఉంటాయి. సో మన అందరూ చాలా మంది పేర్లు అంటున్నారు, లైక్ బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు కన్ఫర్మ్ అనేది. మన అందరు తెలియదు ఏంటంటే ఐఎమ్ ఇన్ టు బిగ్ బాస్ అంటే నేను వర్క్ చేస్తున్నా. ఐ నో సమ్ పీపుల్ పోయిన వర్క్ చేసిన. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నేమ్స్ లిస్ట్ కానీ కొంచెం మ్యాచ్ అయ్యేలా మాకైతే ఉంది. ఇది రియల్, అది చెప్పే ప్రతి పేరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు. వెళ్ళకపోతే 90% అయిన ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, అంతే కదా. ఎవరిదైతే కన్ఫర్మ్ అవ్వదు, ఒక 95% కన్ఫర్మ్ అయినా కానీ 5% లో ఆగిపోవచ్చు చెప్పలేం. బట్ 90% మన కన్ఫర్మ్ కన్ఫర్మ్ వీళ్ళ పేర్లను చెప్పేస్తా. ఈవెన్ ఒక పర్సన్ 99% అయింది, ఇంకా 1% అవ్వలేదు. ఒకవేళ అది కాకపోయినా రాకపోవచ్చు, రావచ్చు. అప్పటి నుంచి నేను స్పీడ్ మాట్లాడుతున్నా, అందరూ అంటున్నారు కొంచెం స్లో మాట్లాడంటున్నారు. సో ఇప్పటి నుంచి స్లో మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నిహారిక అంటే తెలుసు, కొణితెల కాదు, యాక్చువల్లీ ఈజ్ అ డాన్సర్ అండ్ చాలా మంచి D4 or 5లో ఈజ్ అ విన్నర్ కాదు, మంచి లవ్ ట్రాక్ నడిపిస్తుంది సాయితోని. సో అమ్మాయి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ అమ్మాయితో పాటు సెకండ్ కంటెస్ట్ వచ్చేసి మన అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ. సో ఈజ్ అ కన్ఫర్మ్. ఆమెతో పాటు అంజలి పవన్, ఆమెతో పాటు ఇంకా శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ. సో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు మాకైతే 10 పేర్లు తెలుసా చెప్తున్నాం అయితే. ఇంకా నెక్స్ట్ నేమ్ వచ్చేసి మణికంఠ అంటే మీద తెలుసు కదా, బిగ్ మనకి డాన్సర్ మణికంఠ. లైక్ ప్రభు డాన్స్ సాంగ్ వేసి చాలా ఫేమ్ అయింది అబ్బాయి. ఆ అబ్బాయి బట్ ఆ అబ్బాయి తమిళ అబ్బాయి, బట్ తెలుగు ఐ డోంట్ నో, తీసుకుంటున్నాను తమిళ లాస్ట్ ఇయర్ అలాగే అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకేంటంటే గాయస్, యష్మి గౌడ అండ్ నాగమౌనిక. ఈ నాగమౌనిక అంటే తెలియదు, కొత్త పేర్లు ఉన్నాయి గాయస్. యాక్చువల్లీ బర్రలెక్క అన్నారు, ఆంటీ అన్నారు. మన ఆంటీ పేరు మర్చిపోయినా చెప్పు. ఆంటీ పేరు వస్తలేదు, కుమారి ఆంటీ అన్నారు అందరు. కుమార్ ఆంటీ కాదు అసలు, వీళ్ళందరి పేర్లు ఏవైనా చాలా మంది అన్నారు. అనిల్ జిల్లా నైనిక తెలుసా, బిగ్ బాస్ నైనిక. ఎందుకంటే అందంగా ఉంటుంది అమ్మాయిని చూస్తే, అమ్మాయి డాన్స్ చేస్తుంటే అసలు ఇలాంటి అమ్మాయి ప్రపంచం ఎందుకు పుట్టింది, అతిలోక సుందరి కావచ్చురా, ఇట్లా డాన్స్ చేస్తుంది, భూలోకంలో చేయాల్సింది డాన్స్ అక్కడ కూడా చేస్తుంది అనిపించింది నాకైతే. సోనియా ఆకుల అంటే లైక్ గాయస్, ఆకులని ఎప్పుడు చూడలే. వీళ్ళందరి ఫేస్ నూన్ ఫేస్ గాయస్. వీళ్ళకి మీరు సపోర్ట్ చేయాలా వద్దా, ఎవరు అసలు ఉన్నారో కూడా తెలియదు. బిగ్ బాస్ పోయేదాకా మనం ఎవరి గురించి ఏం చేయలేం, బికాజ్ ఎవరెవరు ఎంత వెళ్తారో, ఎవరెవరు ఎక్కడ వెళ్తారో, ఎవరెవరు ఫైనల్ గా వస్తారో అన్నది తెలియదు. ఇంకో పేరు కూడా వచ్చింది, హీరో పేరు, బట్ అది కన్ఫర్మ్ కాదు. రాజ్ తరుణ్ పేరు అన్నారు, బట్ రాజ్ తరుణ్ అయితే కన్ఫర్మ్ కాదు. అండ్ ఆయనతో పాటు మన అనిల్ జిల్లా అన్నారు, కన్ఫర్మ్ కాదు. అనిల్ గిల్లా అండ్ చాలా మంది అన్నారు. ఇప్పుడు మనకు కమిటీ కుర్రాల్లో సినిమా హీరో చేశాడు ఒక అబ్బాయి పేరు రామ్ కమల్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు, ఆయన పేరు టైస్ నాకు తెలియదు. అబ్బాయి కూడా కన్ఫర్మ్ అన్నారు, అబ్బాయి కాదు. సో చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి, వీళ్ళైతే కాదు. అండ్ బర్లెక్క కూడా కాదు. సో ఫైనల్ గా అయితే కొంతమంది మాకు తెలిసిన ఈ పేర్లు అయితే మేము ఏం చెప్పినాం అది. సో దాంతో పాటు గైస్, బిగ్ బాస్ అయితే చాలా ట్రోలింగ్ అవుతున్నాయి. నిన్న వీడియో చూసిన మైదర్ అన్నది, ఆదిరెడ్డిది ఫేక్ స్కామ్ రివ్యూస్ అని చెప్పేసి. అలా అయితే మా దగ్గర ఉంటుంది, మేము చూసింది చెప్తా. నాకు మా అంటే 5 hours టైం ఉంటుంది గాయస్. 5 hours టైంలో నా యూట్యూబ్ చేసుకోవడం, నా బిజినెస్ చేసుకోవడం, మా వైఫ్కు సారీ బిజినెస్ చూసుకోవడం, అన్నిటి కాకుండా ఇప్పటి నుంచి మేము బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇచ్చేంత పెద్దలం కాకుండా, అంత స్టేజ్ మాకు లేకుండా, జస్ట్ వీఆర్ ఆఫ్టర్ ఎంటర్టైన్మెంట్. అక్కడ చూడండి, ఫోన్ వస్తుంది. ఓకే, ఓన్లీ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాం గాయస్, మనం ఏదో ఆశించి కాదు. సో ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ చాలా టిఫికల్గా ఉన్నాయి. 8 ఇలా ఉన్నది. 8 అంటే మీనింగ్ ఏంటంటే గాయస్, 2 houses ఉంటాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 houses లో ఫస్ట్ ఒక 15 మంది పంపించిన తర్వాత వీళ్ళని ఆపుతారు, ఒక 5-6 members ఆపేసి వీళ్ళను వీక్లీ ఒకరిని వాళ్ళకి తీసుకొస్తారనేది టాక్ ఉంది. బట్ మనకి యాజ్ హోస్ట్ వచ్చేసి నాగార్జున గారే ఉంటారు. 2 houses నీకు తెలియదు అది. 2 houses ఉంటాయి గాయస్. అండ్ కొంతమంది అయితే అన్నారు మీ వాళ్ళు వెళ్తున్నారు, దుర్గన్న వీళ్ళు వెళ్తున్నారు, అక్కడ నుంచి వీళ్ళు వెళ్తున్నారు. బట్ వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ కాదు, నాకు తెలిసి ఎవరు లేదు. సో వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు, ఇంకా కన్ఫర్మ్ చాలా మంది ఉన్నారు. చెప్పలేము ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఈవెన్ ఒక్క పర్సన్ కాకపోయినా ఆపిస్తారు. లాస్ట్ అసలు అంజలి పవన్ అక్క కూడా చాలా మంది అన్నారు, బట్ మాకు కూడా మాకే కన్ఫర్మ్ లేదు అది. సో ఆమెతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ క్యాన్సిల్ అయింది కూడా గ్యాస్.
అండ్ ఇంకోటి గాయస్ మీకు బిగ్ బాస్ రివ్యూస్ ఆనెస్ట్ గా ఎవరికి ఫ్యాన్ భయపడం మనం, ఎవరి ఫ్యాన్ కాదు, ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరి వీడియో చూడం మనం, ఓకేనా? మనం ఎప్పటికీ అంతే. ఎందుకంటే మనం ఒక యూట్యూబర్, మనం ఏం చేసాం రివ్యూ ఎలా ఉంటే అలాగే చేస్తాం, పలక కొడుతాం అంత రివ్యూస్ నుంచి. ఎవరు ఎక్స్ట్రా చేసినా బిగ్ బాస్ లో కూడా అది నిజం నిప్పు లాంటిది. ఆడ ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా, ఎంత పెద్ద తోపైనా, ఎంత పెద్దలైనా, వాళ్ళకి ఎంత పెద్ద బ్యాక్ బయట ఉన్నా కూడా భయపడే శక్తి లేదు. బిగ్ బాస్ అంటే తెచ్చి పడేస్తున్నాం రివ్యూస్ అయితే గైస్. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా ఉంటుంది మా దగ్గర నుంచి. సో ఇది మా కొత్త ఛానల్ కాబట్టి కొంచెం మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. సో గైస్ ఇంకా వెయిట్ చేయండి. లోగో ఏంటి సరే బిగ్ బాస్ లోగో? 8 అని చెప్పా కదా, 8 ఇన్ఫినిటీ గైస్. యాక్చువల్లీ ఆమె కూడా అందుకే పెట్టుకుంది ఇన్ఫినిటీ. సో ఈజ్ బిగ్ బాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భవ్యతో ముచ్చట్లు. అండ్ బిగ్ బాస్ ముచ్చట్లు ఇంకా మీ ముందుకు వస్తాయి గైస్. అంతవరకు షైనింగ్ ఆఫ్ దుర్గా పూర్ణం.